సో సో శ్రీరామ్ గారు, దిగుమతి సుంకాల పెంపు వల్ల జ్యువెలరీ వ్యాపారులు కానీ చిన్న వ్యాపారాలపై కానీ ప్రతికూల ప్రభావం ఉంటుందా? కొంచెం ఉండొచ్చు మేడం. ఎందుకంటే కొంచెం ఉంటుంది. అయితే ఎక్కువ మందిని సాటిస్ఫై చేయాలంటే కొంతమంది నష్టపోతారు. అది కామన్. ఏంటంటే ఒక మంచి, ఒక చెడు ఉంటదని. కొంతమందికి ఓకే. ఇప్పుడు జ్యువెలరీ సంబంధించిన వ్యాపారాలు వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ పడుతున్నారు. ఎక్కువ సేల్స్ లేవు. అయితే జ్యువెలరీ వాళ్ళకి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గోల్డ్ మార్చుకోవటం గానీ, గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోవటం గానీ, గోల్డ్ ఆర్నమెంట్స్, వెండి ఆర్నమెంట్స్ ఆల్టర్నేటివ్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. మీరన్నట్టు కొంత సేల్స్ తగ్గచ్చు. బట్ అది అడ్జస్ట్మెంట్ వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళు కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది. సో అలా మారచ్చు. కానీ కొంత వాళ్ళ సఫర్ అవుతారని చెప్పేసి ఇప్పుడు దేశం మొత్తం సఫర్ అయిపోతున్నాం. సో కాబట్టి ఆ రంగంలో ఉన్న వాళ్ళు కొంత సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే వేరే ఆల్టర్నేట్స్ కానీ వేరే ఆల్టర్నేట్ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ కూడా ట్రై చేయడం ద్వారా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో బంగారం కొనొద్దు అనే ప్రభుత్వ పిలుపు ఆర్థిక జాగ్రత్త లేదంటే మార్కెట్ జోక్యమా? ఇది ఆర్థిక జాగ్రత్తనండి. ఎందుకంటే ఏ రోజు కూడా ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఎవరిని కూడా ఫోర్స్ఫుల్‌గా ఇది చెయ్యొద్దు అని అనడానికి లేదు. ఒక పాజిటివ్ పిలుపు ఇవ్వటమే. ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్ చేయడానికి లేదు కదా! మన కంట్రీ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అయితే మనందరం కూడా ఆల్మోస్ట్ ఇండియాలో ఇవాళ దాదాపు 70% లిటరసీ ఉందంటే, మనందరం రోజు చూస్తున్నాం, న్యూస్‌లు చూస్తున్నాం. దాదాపు 2 నెలల నుంచి సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నాం కాబట్టి అది గనక మనం లైన్ బై లైన్ అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎక్కడ సిచ్యుయేషన్ ఎక్కడ ఉంది అని. ఇప్పుడు ఇండియాని మనం ఏంటంటే ఒక కంట్రీ కాకుండా ఒక ఇల్లు లాగా తీసుకుంటే మన ఇంట్లో సమస్య వచ్చినప్పుడు మెంబర్స్ అందరం కూడా అర్థం చేసుకొని లోపల మెంబర్స్ ఎంతమంది ఒకరికొకరు పడకపోయినా మనందరంకి ప్రాబ్లం అన్నప్పుడు కంపల్సరీగా సపోర్ట్ చేసుకోవాలి కదా ఒకరికొకరు. అలాగే ఇలా కూడా తీసుకుంటే ఒక 1 ఇయర్ నిజంగా కొనుక్కోకపోతే పెద్ద కామన్‌గా మనెవరికీ కూడా పెద్ద నష్టం ఏం లేదు. ఇక కంపల్సరీ మ్యారేజెస్ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి కొంత తీసుకోవాలి గానీ, నార్మల్‌గా ఇప్పుడు మన ఇంట్లో ఏ ఫంక్షన్ లేదు. ఏదో మనీ ఎక్స్‌ట్రా ఉంది. కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొంచెం ఒక 1 ఇయర్ అవాయిడ్ చేసుకోవచ్చు. చేసుకోవటం వల్ల ఫిజికల్ గోల్డ్ కొనకుండా డిజిటల్‌లో కొనుక్కోవచ్చు. మళ్ళీ గోల్డ్ డిజిటల్ ఉంది. డిజిటల్ 1 గ్రామ్ ఉంది. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. సో డిజిటల్‌కెళ్తే మీకు అడ్వాంటేజ్ సేమ్ మనకొస్తుంది. కాబట్టి ఫిజికల్‌గా కన్నా డిజిటల్‌కెళ్ళడం వల్ల మనకు కొంచెం మనం ఇండియాకి సేవ్ చేసినట్టు అవుతాం. సో ఇది కొంచెం కష్టమే కానీ 1, 2 సార్లు ఆలోచిస్తే నిజంగా ఎందుకు చెప్తున్నారు? ఏంటి అని ఆలోచిస్తే మనకి కొంత మ్యాటర్ అర్థమవుతుంది. ఒకసారి అర్థమైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు క్రూడ్ వచ్చి ₹150కి వెళ్ళిందనుకోండి. ఆటోమేటిక్‌గా ఎలక్ట్రికల్ వెహికల్‌కి వెళ్తాం మనం. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే కల్లా. కానీ అక్కడ ఏమవుతుంది అంత ప్రొడక్షన్ లేదు అక్కడ. అంత సప్లై లేదు. అక్కడ ఎలక్ట్రికల్ చార్జెస్ లేవు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వలేదు. ఒక్కసారిగా ప్రజలందరూ మీద పడితే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్‌లు మొన్న చూసారు కదా! ఒక్కసారిగా మీద పడిపోతే ఏమైపోయింది? స్టాక్ లేదు. అవి బ్లాక్‌లోకి అమ్ముతున్నారు. దానివల్ల సప్లై చైన్ దెబ్బతింది. సో అలా కాకుండా ఫేజ్ వైస్‌గా ఇండియాలో ఎప్పుడైనా మార్పులన్నీ కూడా ఫేజ్ వైస్‌గా రావాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్‌కి ఫేజ్ వైస్‌గా వస్తుంది. సో రాబోయే 2 సంవత్సరాల్లో అందరం కూడా ఈ ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానెల్లు అలాగే చార్జర్, సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్ కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా లో సూపర్ పవర్ అవ్వాలంటే ఈ క్రూడ్ ఒకటి కంపల్సరీ తగ్గాలి. అందరం కూడా దాని మీద వర్క్ చేయాల్సిందే. దాన్ని రిడక్షన్ చేసుకోవాల్సిందే. అప్పుడు గాని మనం ముందుకెళ్ళలేం. ఎందుకంటే యూత్ గాని వాళ్ళ అందరం కూడా ఇంత హై ఇన్‌ఫ్లేషన్ ఒక వరల్డ్ మొత్తం చూసుకుంటే నిజంగా ఇండియానే కంఫర్ట్‌గా ఉంది. ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవలు, ఏదో ఒక డిస్టర్బెన్స్‌లు, అన్‌సర్టనిటీస్. ఓన్లీ ఇండియాలోనే అందరం సేఫ్‌గా, హ్యాపీగా ఉన్నాం. కాబట్టి అందరం కూడా ఇలాగే ఉండాలి అంటే మనం కూడా కొంత అవేర్‌నెస్ ఎకనామిక్ అవేర్‌నెస్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనందరం మార్చుకోగలిగితే మనం చాలా సేఫ్టీ ఇండియాలాగా అవ్వగలం. ఎస్ సార్. సో ఈ దిగుమతి సుంకాల పెరుగుదలతో భారతీయుల పెట్టుబడి అలవాట్లలో బంగారం ప్రాధాన్యం తగ్గించే సమయం వచ్చిందనుకోవచ్చా? బంగారం తగ్గించే సమయము మీరు చాలా స్ట్రైట్‌గా క్వెషన్స్ అడుగుతున్నారు. నిజంగంటే కొంచెం యెస్ అని చెప్పాలి. ఇప్పుడు బంగారం ముఖ్యమా? ఇండియా ముఖ్యమా? అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితొచ్చింది.
సో అలాంటప్పుడు మనం ఇండియానే ముఖ్యం. ఉమ్, ఇవాళ ప్రధానమంత్రి గారి కోసం మనం చేయట్లేదు, మన ఇండియా ఇండియా కోసం కోసం చేస్తున్నాం. చేస్తున్నాం. ఉమ్, సో ఇండియా ముఖ్యం అని మనం అనుకున్న వాళ్ళందరం కూడా బంగారం మనకి యాంటీ అవ్వాల్సిందే. ఇంకొక ఆల్టర్నేట్ చూసుకోవాలి. ల్యాండ్ కానీ, లేకపోతే ఎస్. గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా చూసుకోవాలి మనకి. ఎందుకంటే ఇండియా ముఖ్యం. కాబట్టి మనం ఇండియన్స్ కాబట్టి మనం కొంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియాలో అది ప్రొడక్షన్ లేదు. గోల్డ్ ఇండియాలో ప్రొడక్షన్ అవ్వట్లేదు. దానివల్లే మేజర్ ప్రాబ్లం. అదే ఇండియాలో ప్రొడక్షన్ అనుకోండి, ఇబ్బంది ఏం లేదు మనకి. ఇప్పుడు ఏమైంది, ఇండియాలో ప్రొడక్షన్ లేదు, బయట నుంచి రావాలి, ప్రతి దానికి డాలర్స్ లో పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డాలర్ అన్నెసరీ మనం దాన్ని స్ట్రాంగ్ చేస్తున్నాం. యాక్చువల్ గా డాలర్ ని స్ట్రాంగ్ చేసేది ఎవరంటే ఇండియన్సే. కానీ అటు క్రూడ్ కొంటున్నాం, ఇటు గోల్డ్ కొంటున్నాం, రెండు డాలర్ మీద కొనాల్సి వస్తుంది. అంటే మన కంట్రీ యొక్క కరెన్సీని మనమే తగ్గించుకుంటున్నాం. ఎస్. అది మనందరం ఒకసారి అవేర్నెస్ అందరికీ క్రియేట్ చేయగలిగితే, మనని మనం తగ్గించుకోవడం ఎంతవరకు అవసరం, మన రూపీ స్ట్రాంగ్ అవ్వాలి, మన ఇండియా గ్రో అవ్వాలి అంటే మనం ఈ రెండింటి మీద కొంత కంట్రోల్ చేయగలిగితే మనం గ్రో అవుతాం. ఎస్ ఇది సార్. పాజిటివ్ని తీసుకుంటేనే మనందరం ఒకసారి ఒకటి రెండు సార్లు ఆలోచించి, ఈవెన్ లేడీసే, మెయిన్ మహిళలు అందరూ ఆలోచించి, అందరికన్నా ఇంపార్టెంట్ ఇండియా కాబట్టి మళ్ళీ మనం రెసిషన్లోకి వెళ్ళిపోయి, మళ్ళీ మనం ఇవాళ దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి అందరం కొంచెం ఒక హ్యాపీగా బతుకుతున్నాం. ఒక ₹1,00,000 శాలరీ తీసుకోగలుగుతున్నాం, కొంచెం లగ్జరీగా బతకగలుగుతున్నాం, అనుకున్నవి కొనుక్కోగలుగుతున్నాం. ఈ గత 10 ఏళ్ళ నుంచే మనందరం కూడా ఒక రకమైన కంఫర్ట్ లెవెల్కి రాగలుగుతున్నాం. మళ్ళీ అదంతా పోయి వెనక్కి వెళ్ళిపోయి రెస్టారెంట్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ఉపయోగం ఏముంది. కాబట్టి మనం కొంత నార్మల్ చేసుకోగలిగితే ఇంకా బెటర్ కదా. సో మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించి, ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేసుకోవటం అనేది పాజిటివ్గా తీసుకుంటే ఒక 1 ఇయర్ నిజంగా